నమస్కారం. ఈరోజు మనం సూపర్ మ్యాన్ లెగసీ సినిమా గురించి వచ్చిన ఒక తెలుగు రివ్యూని కొంచెం లోతుగా చూద్దాం. ఆ బావుంది. మన దగ్గర ఈ రివ్యూ ఉంది, ఇందులోని ముఖ్యాంశాలేంటి, ఎలా విశ్లేషించారు అనేది అర్థం చేసుకుందాం. తప్పకుండా. అంటే ఈ సినిమాకి జేమ్స్ గన్ దర్శకుడు అని తెలుసు కదా. అవునవును. డేవిడ్ క్యారెన్ స్వెట్ సూపర్ మ్యాన్గా, రాచెల్ బ్రొస్నాహాన్ లోయిస్ లేన్గా నటించారు. కరెక్ట్. మంచి వాయిస్ ఆర్టిస్టులతో డబ్బింగ్ చెప్పించారట. ఓ, డబ్బింగ్ గురించి కూడా చెప్పారా? సరే, మరి కథ సంగతేంటి? రివ్యూ ప్రకారం ఇది రీబూట్ అంటున్నారు గదా. అవును, అంటే మళ్ళీ మొదట్నుంచి అన్నమాట. యువ క్లార్క్ కెంట్ అతను ఎలా సూపర్ మ్యాన్గా మారతాడు ఆ క్రమం చూపిస్తారా? అంతే. తన క్రిప్టోనియన్ వారసత్వం అంటే ఆ గ్రహాంతర మూలాలు, వాటికి ఇప్పుడున్న మన ప్రపంచంలో నైతిక విలువలకు మధ్య ఉండే సంఘర్షణ, అదొక ముఖ్యమైన పాయింట్ అట. అది ఆసక్తికరంగా ఉంటుంది. ఒకవైపేమో మామూలు రిపోర్టర్, అవును, క్లార్క్ కెంట్గా, మరోవైపేమో ప్రపంచాన్ని కాపాడే సూపర్ హీరో. ఈ రెండిటి మధ్య నలగడం బావుంటుంది. నిజమే. ఆ ద్వంద్వ జీవితం, ఆ సవాళ్లు కథకు లోతిస్తాయని రివ్యూలో ఉంది. పాత్ర డెవలప్మెంట్ బాగుంటుందనిపిస్తోంది. ఇక నటీనటుల విషయానికొస్తే డేవిడ్ కారెన్స్వెట్ నటనను బాగా మెచ్చుకున్నారు. అవును. అంటే సూపర్ మ్యాన్లో ఉండే ఆ మానవత్వం, అదే సమయంలో ఆ పారమైన శక్తి, ఆ రెండిటినీ బాగా చూపించాడట. అది చాలా ముఖ్యం కదా, ఆ బ్యాలెన్స్ కరెక్టుగా చూపించడం. కష్టమైన పనే. అవును. సమీక్ష ప్రకారం డేవిడ్ అది బాగా చేశాడంటున్నారు. అంతేకాదు, లోయిస్ లేన్గా రాచెల్ బ్రోస్నహాన్ కూడా ఆ పాత్రకు తగ్గట్టు చాలా శక్తివంతంగా, ఆత్మవిశ్వాసంతో చేసిందని ఉంది. సపోర్టింగ్ యాక్టర్స్ కూడా బాగా చేశారని, చాలా సహజంగా ఉందని అంటున్నారు. మరి తెలుగు డబ్బింగ్, దాని గురించి ప్రత్యేకంగా చెప్పినట్టున్నారు. అవును, దాని గురించి చాలా పాజిటివ్గా రాశారు. డబ్బింగ్ చాలా బాగుందట. ముఖ్యంగా సూపర్ మ్యాన్ వాయిస్ గంభీరంగా, పవర్ఫుల్గా ఉందని. సంభాషణలు కూడా అంటే మన వాళ్లకు సులభంగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయట. కామెడీ, ఎమోషన్స్ అన్నీ బాగా పండాయని. అది చాలా ముఖ్యం. లిప్సింక్ ఎలా ఉంది? సింక్ కూడా పర్ఫెక్ట్గా కుదిరిందట. అది సినిమాకు పెద్ద ప్లస్ అని కూడా రివ్యూలో స్పష్టంగా చెప్పారు. అయితే డబ్బింగ్ విషయంలో దిగులు పడక్కర్లేదన్నమాట. అస్సలు లేదు. డబ్బింగ్ హైలైట్ అంటున్నారు. హాలీవుడ్ సినిమాలకు మంచి డబ్బింగ్ ఉంటే ఆడియన్స్కి ఆ అనుభవం వేరు కదా. నిజమే. ఇక టెక్నికల్ విషయాలు, విజువల్ ఎఫెక్ట్స్ గురించి ఏం చెప్పారు? విజువల్ ఎఫెక్ట్స్ అంటే విఎఫ్ఎక్స్, అవి హాలీవుడ్ స్టాండర్డ్స్లో అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా ఆ గాల్లో ఫైట్స్, ఏరియల్ ఫైట్ సీన్స్, అవి కనుల పండుగలా ఉన్నాయట. సూపర్ హీరో సినిమాలకు అవి కీలకం. అవును. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బీజిఎం, పాటలు పెద్దగా లేవటగాని బీజిఎం మాత్రం సీన్స్కి తగ్గ మూడ్ని, ఎమోషన్స్ని బాగా ఎలివేట్ చేసిందట. కథనం ఎలా ఉంది? పాత సినిమాలలాగే ఉందా, లేక కొత్తగా ఏమైనా ఉందా? కథనం కొంచెం కొత్తగా, అంటే ఇప్పటి జనరేషన్కి నచ్చేలా ఉందని కూడా అన్నారు. పాత స్టైల్ కాకుండా ఫ్రెష్గా ఉందని. ఓకే. సో మొత్తం మీద ప్లస్ పాయింట్స్ చూస్తే డేవిడ్ నటన, గ్రాఫిక్స్, థీమ్, మంచి తెలుగు డబ్బింగ్, ఎమోషన్స్, విలన్ కథ కూడా బాగుందని చెప్తున్నారు. అవును. అయితే కొన్ని మైనస్లు కూడా చెప్పారండోయ్. అవేంటి? కథ కొందరికి అంటే సులభంగా ఊహించేలా ఉండొచ్చని ఒక అభిప్రాయం. అలాగే కొన్ని చోట్ల కొంచెం స్లోగా అనిపించిందట. కథనం నెమ్మదించిందని. సరే, ఒరిజిన్ స్టోరీలలో అప్పుడప్పుడు అది సహజమే. ఏమో. ఫైనల్గా రేటింగ్ ఎంతిచ్చారు? రేటింగ్ 3.75 ఇచ్చారు 5కి. ఓకే, మంచి రేటింగే. అవును. సూపర్ మ్యాన్ ఫ్యాన్స్కి, ఇంకా ఈ కథను కొత్త యాంగిల్లో చూడాలనుకునే వాళ్లకి తప్పకుండా నచ్చుతుందని గట్టిగా రికమెండ్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ వర్షన్ చూడమని చెప్తున్నారా? అవును, అవును. అదే మెయిన్ పాయింట్. తెలుగు డబ్బింగ్ వర్షన్ చాలా క్వాలిటీగా ఉంది. తెలుగు ప్రేక్షకులు థియేటర్లో చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందని నొక్కి చెప్పారు. ఫ్యామిలీతో చూడొచ్చని కూడా అన్నారు. అలాగా? సో మొత్తానికి ఈ సమీక్ష ప్రకారం సూపర్ మ్యాన్ లెగసీ ఒక ప్రామిసింగ్ రీబూట్లా కనిపిస్తోంది. అవును, ఆకట్టుకునే ప్రయత్నమే. డేవిడ్ నటన, విజువల్సు, ముఖ్యంగా తెలుగు డబ్బింగ్, ఇవన్నీ ప్లస్ పాయింట్స్. అదే సమయంలో కథనం స్లో అవ్వడం, ఊహించగలిగే కథనం అంతని చిన్న చిన్న లోపాలుగా చెప్పారు. కరెక్ట్. అయినా ఓవరాల్గా చూస్తే పాజిటివ్గానే ఉంది రివ్యూ. సరే, ముగించే ముందు ఈ సమీక్ష చదివాక నాకు ఆలోచన వచ్చింది. చెప్పండి. అంటే ఎప్పటినుంచో మనకు తెలిసిన ఒక పాత సూపర్ హీరోని తీసుకుని అతనికి ఇప్పటి కాలానికి తగ్గ విలువలు, కొన్ని కాంప్లెక్సిటీస్ జోడించి, పైగా మన భాషలో
అంటే తెలుగులో మంచి క్వాలిటీ డబ్బింగ్తో అందిస్తే ఆ, అదే ఆ క్యారెక్టర్తో ప్రేక్షకులకు తరతరాలుగా ఉన్న కనెక్షన్ని ఎలా మారుస్తుంది అంటారా? వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుందా లేక పాత జ్ఞాపకాలతో పోల్చుకుంటారా? దీని గురించి ఆలోచిస్తే ఆసక్తికరంగా ఉంటుంది కదా. నిజమే, అది ఆలోచించాల్సిన విషయమే. ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందా చూడాలి.